మావాడు అశ్విన్లో పుట్టాడండి, ఆతో మొదలవ్వాలండి, మళ్ళీ 3 అక్షరాలే ఉండాలండి. ఇన్ని కోరికలు ఎవడ తీరుతాడు ఇక్కడ? అది మళ్ళీ చివరిలో ఎర్ర అనేదో ఉండాలి ఇంగ్లీషులో, మళ్ళీ పొల్లు చివరి అచ్చు ఉండకూడదు, హల్లు ఉండాలి ఇక్కడ. ఈ దిక్కుమాలిన పేర్లు ఎవడ ఆలోచిస్తాడండి? ఎంతకీ తెవలం. మళ్ళీ ఇందులో మావగారిదో మాట, అత్తగారిదో మాట, ఈవిడిదో మాట, పక్కింటి వాడిదో మాట, నానా గొడవ ఇక్కడ. నక్షత్రం ప్రకారం పేరు పెట్టాలని ఏ శాస్త్రంలో లేదు. పెళ్లికి తిథి ముఖ్యం కాదు, నక్షత్రం ముఖ్యం. అక్కడ గురుబలం ముఖ్యం, శుక్రబలం ముఖ్యం. అందుకే నక్షత్రం చూస్తారు. అందుకే నక్షత్రం తెలియాలంటే ఈయన అడిగితే నక్షత్రాలు మాకేం తెలుసండి అంటాడు. పేరేమిట్రా అనేవారు. చూడమ్మా అనగానే చూనా అయితే అశ్విన్ అయి ఉంటుంది అని ఊహించి అశ్విన్ నక్షత్రం ప్రకారం ముహూర్తం పెట్టేవాడు. ఇందుకోసం నామనక్షత్రాలు వచ్చేయండి, ఇది చరిత్ర, దయచేసి గ్రహించండి. ల్యాప్టాప్లో పెట్టాం, టాప్ లేపులో పెట్టాం. ఇప్పుడు ఎందుకు పని లేక నామనక్షత్రాలు బుర్రపాడైపోవడం తప్పితే ఏ కాలంలో పుట్టింది ఆచారం, ఎందుకు చేశారు, ఇప్పుడు మనం చెయ్యాలా అక్కర్లేదా ఆలోచించకపోతే విచక్షణ ఉండదా అండి మనుషులకి? ఇక అక్కడి నుంచి ఆతో రావాలి, 3 అక్షరాలు ఉండాలి, చివరి పొల్లు ఉండాలి, చస్తున్నారు పేర్లు పెట్టలేక.